అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా మన యొక్క సిఎస్కే నేచురల్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన పాత పద్ధతి వ్యవసాయం అంటే పూర్వీకులు చేసే వ్యవసాయం ఎలా అంతరించిపోయింది అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ ఎలా మన యొక్క ప్రజలు జనాలు కానీ రైతులు కానీ అందరూ ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్కి ఎందుకు అలవాటు పడిపోయినారు అనేది ఫస్ట్ మీకు చెప్తాను చూడండి. మన ఇండియాకి ఎలా ఎంట్రీ ఇచ్చినారు వాళ్ళు అంటే మన ఇండియాని నాశనం చేయడానికి మన మట్టి సారవంతానికి వాళ్ళు నాశనం చేయడానికి ఫస్ట్ మొట్టమొదటిగా అడుగు పెట్టినారని మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మొట్టమొదటిగా మన యొక్క కెమికల్ అనేది వాళ్ళు మన ఇండియాకి రంపిస్తారంటే తమిళనాడులో ఒక రాణిపేట డిస్టిక్ అనేది ఉంటుందండి. ఆ రాణిపేట డిస్టిక్లో ఫస్ట్ వాళ్ళు సూపర్ ఫాస్ఫేట్ అనేది రికమెండ్ చేశారండి. అంటే ఇప్పుడు వచ్చేదంతా డిఏపీలు కానీ కాంప్లెక్స్ కానీ ఇప్పుడు వచ్చిందండి. కానీ మొట్టమొదటిగా వాళ్ళు ఆ యొక్క సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎందుకు వాళ్ళు మొట్టమొదటిగా స్టార్ట్ చేశారంటే మన ఇండియాలో అంటే మన పూర్వీకుల రైతులు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి ఆవులు పేడ కూడా కాదండి ముందైతే వాళ్ళు ఆధారపడేది. ఇక్కడ ఉండే చెట్లు కానీ ఆకులు కానీ ఇట్లాంటి ఆకులతోనే వాళ్ళు మన పూర్వీకులు అనేది వ్యవసాయం దీని మీద ఆధారపడి చేస్తారండి. ఎక్కడ చూసినా అడవిలో నుండి కొట్టుకుని వచ్చి ఆకులు కానీ వాళ్ళ కాలువ మీద గట్ల మీద ఉండే చెట్లు ఆకులు కొట్టుకుని వచ్చి పైరు చేసి మడి చేస్తారు. కానీ ఒకసారి మడి చేశారంటే ఆ యొక్క ఆకుల్ని 3 పంటలకు వస్తుంది. ఆ సంవత్సరం నిండుకు వస్తుంది. 3 పంటల దాకా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళని మనల్ని రైతులు అనేది మనం టార్గెట్ చేసి వాళ్ళు మన దారి తీసుకోవాలనేసి వాళ్ళు ప్లాన్ చేశారండి. ఆ ప్లాన్ అయిందంటే అంటే వీళ్ళు మన ఆకులు వేసేది చాలా మటుకు అంటే దాని మట్టిలో కలవడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ టైం పడకుండా అంటే ఒక 15 రోజుల్లో అంటే మట్టిలో కలిసిపోవడానికి ముందు రైతుల్ని ఇక్కడ మనం పట్టాలి వీళ్ళని. అంటే వీళ్ళు ఆధారపడేది మెయిన్ ఆ యొక్క ఆకుల వ్యర్థాల మీదే కదా. ఆ ఆకుల వ్యర్థాలని మా 2 నెలలు 3 నెలలు కాకుండా 15 రోజులనే మట్టిలు కలిసిపోయే విధంగా మనం రైతుల దగ్గర మనం ఫస్ట్ మన యొక్క ఆసక్తి చూపించినామంటే తర్వాత వాళ్ళు మన దారికి వస్తారనేసి వాళ్ళు మొట్టమొదటిగా రాణిపేటలో తమిళనాడులో ఉండే ఆ రాణిపేట డిస్టిక్లో వాళ్ళు సూపర్ ఫాస్ఫేట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసినారండి. 1906లో అండి రాణిపేటలో ఇక్కడ స్టార్ట్ చేసినారు తమిళనాడులో. అక్కడ స్టార్ట్ చేసి రైతులందరికీ వాళ్ళ యొక్క అన్ని రైతులు మానిటర్ చేసి ప్రాపర్గా అనలైజ్ చేసి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఇది వేయండి, ఈ చెత్తలో ఇది కుళ్ళిపోతుంది అనేసి రైతులు చూపించారండి. ప్రూఫ్ చేసినారు. నేను చెప్పలేదు కాదని లేదు, వాళ్ళు ప్రూఫ్ చేసినారు కాబట్టి మన రైతులు నమ్ముతున్నారు. ఇది చూడండి మీరు ఈ సూపర్ ఫాస్ఫేట్ వేయకుండా దానికి వేసిన దానికి ఎన్ని రోజులు మగ్గింది చూడనేసి వాళ్ళు ప్రూఫ్ చేసినారు. లేదని లేదు అంటే మన రైతులు అప్పుడు ఎందుకు ఆ సూపర్ ఫాస్ఫేట్ మీద వాళ్ళు ఎందుకు తెచ్చారనేసి మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము అంటే ఆ కాలంలో రైతులు ఎలా చేశారో మేము కూడా ఆ విధంగా ఈ చెత్తలు కానీ మల్చింగ్లు కానీ వేసినాం చూడండి. మిరప చెట్లో ఇది చూడండి, ఇది వేసుకుంటాం, మళ్ళీ ఈ విధంగా వేసుకుంటామండి. అంటే ఈ విధంగా అప్పుడు మనం ఇది మల్చింగ్ కాకుండా లైవ్ మల్చింగ్ కాకుండా అలైవ్ మల్చింగ్ కూడా వేసినామండి. ఆ కాలంలో వేస్తారు పచ్చి ఆకులు తెచ్చి లోపల వేస్తారు. అది కుళ్ళిపోవడానికి వీళ్ళు సూపర్ ఫాస్ఫేట్ వేస్తారండి. అంటే దీనిని బట్టి మనకి ఏం అర్థమైందంటే ముందు వాళ్ళు వచ్చి ఈ సూపర్ ఫాస్ఫేట్ అది చూసి రైతుల్ని వాళ్ళ దారి తీసినారండి. రెండోది వచ్చి మళ్ళీ ఇంకొకటి 1951లో వాళ్ళు మళ్ళీ ఇంకొక స్టేట్లో అంటే ఒక స్టేట్ ఉంటే చాలు కదండి, జార్ఖండ్ కానీ చాలా స్టేట్లో వెళ్ళి వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ సల్ఫేట్ అనేది తెప్పించారండి. వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు వచ్చి సల్ఫేట్ తెప్పించి అంటే ఇది వేయండి మీకు గింజలు పాలు గింజలో వరి గింజలు కానీ బాగా పాలు పడుతుంది, మళ్ళీ పూతలు బాగా వేస్తుంది, పూత వేసేటప్పుడు కాయలు రాలకుండా బాగా చేస్తుంది అనేసి ఆ సల్ఫేట్ తెచ్చి మళ్ళీ వాళ్ళు ప్రూఫ్ చేసిన రైతుల దగ్గర వచ్చి ఈ సల్ఫేట్ వేయండి, సల్ఫేట్ వేయకుండా చూడండి, దీని యొక్క గింజ వేసి చూడండి, దీనికి వ్యత్యాసం చూపించి వాళ్ళు ప్రూఫ్ చేసి మొత్తానికి వాళ్ళు పౌడర్ రూపంలో తెచ్చి మన భారతదేశంలో అడుగు పెట్టారండి. తర్వాత ఈ సాలిడ్ టైప్లో అంటే గులక టైప్గా ఇది రైతుల దగ్గర ఇవ్వాలబ్బా అనేసి ఆలోచించి అంటే రైతులు చాలా మటుకు అది రిజెక్ట్ చేశారు కానండి. యూరియాలు కానీ కొంచెం గుండ్రంగా వస్తుంది కదా, ఇది వేసి పైరు ఏదైనా చెడిపోతుంది అనేసి వాళ్ళు భయపడినారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ యూరియాలు తెచ్చి అందరూ రిజెక్ట్ చేశారండి. సార్ మేమంతా పౌడర్ అయితే ఇది కుళతుంది ఓకే, ఇది వేస్తే పంట పనిచేస్తుందా లేదా లేకపోతే చెట్లు చనిపోతుందా అని మాకు భయం ఉంది సార్ అనేసి చాలామంది రిజెక్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా అంటే రాత్రిలో వెళ్ళి వీళ్ళు ఒక బస్తా తీసుకొని పోయి ఒక రైతు దగ్గర 10 కేజీలు అంటే రాత్రిలో చల్లేస్తారండి వీళ్ళు. అంటే సగం చల్లేసి సగం వదిలేస్తారండి. ఈ చల్లేసి ఆ రైతుకి ఏం చేస్తుందంటే
6వ రోజుకి యూరియా అనేది పచ్చగా కనిపిస్తుంది. ఏ పంట మనం ఉపయోగించినామంటే 6వ రోజు పచ్చగా కనిపిస్తుంది. అంటే రైతుకే ఇది ఎందుకు ఇంత నల్లగా తిరిగింది, ఇది తిరగలేదు అంటే దీని యొక్క ఏం జరిగిందనేసి మళ్ళీ వాళ్ళు ఒక మీటింగ్ పెడితే, మీ పంటలో చూడండి ఒక పక్కకు నల్లగా ఉంటుంది, ఒక పక్క కొంచెం పసుపు రంగులో కానీ కొంచెం రాణి కలర్లో ఉంటుంది అని చెప్పినారు వాళ్ళు. అవును సార్ అవును సార్ మా పంటలో కూడా ఆ విధంగా ఉంది అన్నారు మన రైతులు కూడా. అప్పుడు ఆ పని చేసింది మేమే, మీరు వద్దన్నారు కదా, ఈ గుళకు లాగుంటుంది ఇది ఏదైనా అయిపోతుంది అని చెప్పినారు కదా, మేము వేసి చూపించాము చూడండి, మేము నిరూపించినాము. ఈ యూరియాలు కానీ డిఏపీలు కానీ వేస్తే కూడా మంచిగా మీకు రిజల్ట్ వస్తుంది అని చూపించి మన రైతుల్ని, మన ట్రెడిషనల్ ఫార్మింగ్ కానీ అందువారు నాశనం చేసి మన ఆధారపడే ఆవులు గోమాతానికి అన్ని వాళ్ళు ఆవుల మీద కానీ నాశనం చేసినారండి. దిబ్బెరుల మీద కానీ ఆకులు కానీ అన్ని డిఫారెస్టేషన్ చేసే విధంగా వాళ్ళు చేసినారండి. ఈ విధంగా మన యొక్క ట్రెడిషనల్ ఫార్మింగ్ అనేది అంతరించిపోయిందండి. అంటే ఆ కాలంలో ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదండి, నైట్రోజన్ సల్ఫేట్ అంటారు, ఫాస్ఫేట్ అంటారు, ఇదంతా కాల్షియం సల్ఫేట్ అంటారు కదండి. అంటే మన రైతులకు కూడా ఒకప్పుడు ఇప్పుడు మీరు కావాలో చూడండి, చెట్ల ఆకుల మీద ఎలా వాళ్ళు అప్పుడు ఆధారపడి అంటే వ్యవసాయం చేస్తుంటారు, ఆకులు ఏముందంటారు కదండి. ఇప్పుడు మనకి నైట్రోజన్ కావాలంటే యూరియా కదా, ఆ నైట్రోజన్ కావాలంటే మనం ఎక్కువ శాతం ఈ గ్లైరిసీడ్ ఆకులు కానీ వేప చెట్టు ఆకులు కానీ దీంట్లో ఎక్కువ ఉంటుందండి. ఇంకోటి ఫాస్ఫరస్ మీకు కావాలంటే కానుగాకు చెట్టు అండి, కానుగాకుల్ని మీరు అది వేసుకుంటే మీకు ఫాస్ఫరస్ లభిస్తుంది. పొటాషియం అంటే తంగేడాకండి, అంటే మనం సంక్రాంతికి ఆ పసుపు రంగులో పూలు వస్తుంది కదండి, ఆ తంగేడాకులో మీకు పొటాషియం అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే ప్రైమరీ న్యూట్రిషన్ ఇది. సెకండరీ న్యూట్రిషన్ చూస్తే మనం మీకు బోరాన్ కావాలా, ఇది జిల్లేడాకండి, అంటే మన శివుడికి నచ్చదు కండి, అక్కడ ఉంటుంది జిల్లేడాకు. ఆ జిల్లేడాకు తీసుకోరంటే మీకు బోరాన్ అనేది వస్తుందండి. ఇంకోటి మీకు మా చెట్టుకి కాల్షియం కావాలా, ఇది వేపాకులో ఉంటుంది కానీ కాల్షియం ఎక్కువ శాతం తుత్తి బెండ ఉంటుంది చూడండి, ఆ తుత్తి బెండ ఆకులతో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా రైతులు ఆకుల్లోనే అప్పుడే మనం ట్రెడిషనల్ ఫామ్ వాళ్ళే అప్పుడు పెద్ద శాస్త్రవేత్తలే వాళ్ళే మనకి రికమెండ్ చేశారు, ఈ ఆకులు వేయండి, ఈ ఆకులు వేయకూడదు, ఈ ఆకులు వేసి ఇంత ఫలం వస్తుంది. అంటే భూమిలో ఈ సేంద్రియ కార్బన్ నాశనం చేయలేదు, అన్నీ యావరేజ్గా ఉంటుందండి. అంటే మన భూమిలో ఏమేమి పోషకాలు కావాలో అన్నీ ఈక్వల్ రేషియోలో ఉండడం వల్ల మన పంటలు కానీ అన్నీ బాగా పండిందండి అప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్ ఫార్మింగ్లో. కాబట్టి ఇన్ని ఆకులు ఉంటుందని మీరు భయపడొద్దండి, ఈ ఆకులతో ఏముందని మీరు ఏమనుకోదండి. అన్ని ఆకులతో ఒక్కొక్క న్యూట్రిషన్ అనేది మనకి చెట్టుకు కానీ మట్టికి కానీ లభిస్తుందండి. దీనివల్ల మనకి మట్టి సారవంతాన్ని తగ్గిపోదండి. ఈ ఆకులు వేయడం వల్ల, పచ్చి ఆకులు కానీ మనం రొటేట్ చేసుకోవడం వల్ల. మళ్ళీ ఈ విధంగా అండి వాళ్ళు కెమికల్ వాళ్ళు మన యొక్క భారతదేశం అడుగుపెట్టి మొట్టమొదటిగా రాణిపేటలో స్టార్ట్ చేశారండి. అక్కడ రాణిపేటలో స్టార్ట్ చేసింది మన ఆంధ్ర కాకినాడ తూనే ఇంత విధంగా చాలా వ్యాప్తంగా జరిగి ఆ పెద్ద ఫ్యాక్టరీ వల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కానీ ఇది క్లైమేట్ చేంజ్ కానీ ఎక్కువ అయిపోయి వాతావరణం విపరీతంగా మనకి అంటే ఎప్పుడు వర్షం పడాలో, ఎప్పుడు మనకి వాన కురవాలో, ఎప్పుడు ఎండ కాయింది, చాలా వాతావరణం మారిపోయింది. వాతావరణం మారిపోవడం వల్ల పంట కూడా మనం ఏ సీజన్కి పెట్టాలో ఆ సీజన్కి పెడితేనే మనకు ఆదాయం వస్తుందని అప్పుడు మనకు ట్రెడిషనల్ ఫార్మ్ మన మెథడ్ ఫాలో చేయడం వల్ల ఆ వాతావరణం ఎప్పుడు మారిందో మా పంటకు కూడా ఎటువంటి ఆదాయం రాకుండా పోయిందండి. సో దయచేసి మీరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి, అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం కానీ ఆల్మోస్ట్ 90% సేమ్ అండి, దానికి పెద్ద వ్యత్యాసం లేదు. వీటిని కానీ మనం ఫాలోఅప్ చేస్తే మనకు వచ్చి ఎక్కువ కానీ మన మట్టి సారవంతం పెరుగుతుంది, మన పంట ఆరోగ్యం వస్తుంది. ఆ పంటలో వచ్చే మన కాయలు కానీ కూరగాయలు తింటే మనం ఆరోగ్యానికి మంచిగా ఉంటుందండి. సో దయచేసి మీరు కూడా రైతులు ఎరువులు కానీ దీనికి కానీ మీరు దానికి ఎరువులు కానీ ఆశపడి మన ప్రకృతి వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తుందండి. మన పాత పద్ధతిలో పంటను పండించుకుంటూ మనం ఎక్కువ ఆదాయం తీసుకొచ్చండి. అంటే అప్పుడు వచ్చిన ఆదాయం ఇప్పుడు ఎందుకంది రాదండి. అంటే మన ఎరువులు వేసి పురుగులు మందు వాడి దాంట్లో మట్టిలోనే సారంతా తగ్గిపోయి దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియా, ఫంజాయి కానీ, నెమటోడ్స్ కానీ, వానపాములు కానీ అన్నీ చనిపోయిందండి. ఆంథ్రోపోడస్ అంటారు, అన్నీ చనిపోయిందండి. ఆ యొక్క సైకిల్ అనేది సాయిల్ ఫుడ్ వెబ్ అనేది నాశనం చేసి మనము ఈ ఎరువు వేస్తేనే పండుతుంది అనేసి ఒక మూఢనమ్మకంతో మన ప్రకృతి వ్యవసాయాన్ని కానీ ట్రెడిషనల్ ఫార్మింగ్ మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. సో దయచేసి రైతులందరికీ చెప్తున్నానండి, మీరు ట్రెడిషనల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతి కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, కషాయాలు కానీ అన్నీ నేను మీ ముందుకు వీడియో తెస్తానండి. అంటే దీన్ని ఏ పురుగుకి ఏం వాడాలి, ఏ పంటకి ఎట్టట వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, మీనామృతం ఎలా వాడాలి. ఇంకొకటి అండి, ప్రకృతి వ్యవసాయంలో కూడా మీరు చూడంటే మాకు నైట్రోజన్ ఎక్కువ కావాలంటే మన చేపల ద్రావణం వేసుకోవచ్చండి. సార్ మాకు కాల్షియం ఎక్కువ కావాలంటే పూతల పిందెలు రాలకూడదు, వీటిని కావాలంటే మనం కోడిగుడ్డు నిమ్మద్రం వేసుకోవచ్చండి. ఇంకోటి సార్ మాకు పంట ఏపుకో రావాలి,
అంటే గింజ సైజు కానీ అవుటిన్ కానీ అన్నీ బాగా రావాలి సార్. సైజు కానీ మనం కాయలు చేసేటప్పుడు మంచి వెయిట్ రావాలంటే మనం పంచగవ్య తీసుకోండి, గ్రోత్ ప్రమోటర్ పంచగవ్య. ఈ వీటిని కూడా మేము మీకు ఎలా చేయాలి, దీని యొక్క ఏమేమి సరుకులు కావాలనేసి నేను మీకు చెప్తానండి. ఇంకోటి కషాయాలు కానీ ఈ మనకి రసం పీల్చే పురుగులకి వేప గింజల కషాయం చేసుకోవచ్చు అండి, నియమాసనం చేసుకోవచ్చు. మనకి ఆకులు తినే పురుగులుగా ఎక్కువ వచ్చిందంటే మనం అగ్న్యాసనం చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఈ పురుగులు కానీ సాప్సంగ్ ఇన్సెక్ట్స్, చీవింగ్ ఇన్సెక్ట్స్ ఉంటారు కానీ ఆకులు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు, వీటి కూడా మనం నాశనం చేయాలంటే దశపని కషాయం మనం తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని మనకి తెగుళ్ళు వస్తుంది కదండి, బ్యాక్టీరియా తెగులు, ఫంగస్ తెగులు, ఈ వైరస్ తెగులు వచ్చారు కూడా మనం పేడ మూత్ర ఇంగు ద్రవణం మనం తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం తయారు చేసుకుంటే మనకు వచ్చి ఎటువంటి అంటే ప్రకృతి వ్యవసాయం అనేది ముందు మటంట చూడండి. ఆ విధంగా రోగం వచ్చిన తర్వాత మన ప్రకృతి వ్యవసాయం మనం ఎంత పోరాడినాక అంటే మన మనిషికి జబ్బు వచ్చింది ఆపోజిట్ పోరాడతాం కదండి, అది ఎంత చేసినా అది నయం కాదండి. ఆ విధంగా జబ్బు రాకముందేనే అంటే ఈ యొక్క POP అనేది ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ మనం కానీ ఫాలోఅప్ చేసినామంటే అంటే ఈ 10 రోజుల్లో రోగం వచ్చినా పురుగు వచ్చినా ఏం వచ్చినా రాకపోయినా మనం ముందుగా స్ప్రే చేసుకోవాలండి. ఈ విధంగా అంటే ముందు మాట అండి, వచ్చినప్పుడు కాదు. ఇప్పుడు 10 రోజులు ఒకసారి కొట్టాలా, 15 రోజు నియమాసనం కొట్టాలా పురుగు రాకముందే, 20 రోజులు మనం కోడికి నియమనం కొట్టాలా పూతలు బాగా రాలకుండా, మళ్ళీ 30 రోజులకి మనం పంచకాయ కొట్టాలా అంటే గింజన అవుటిని రావడానికి. ఈ విధంగా వచ్చినా రాకపోయినా మనం ముందుగా మన పద్ధతి కానీ వాడినామంటే ప్రకృతి వ్యవసాయం 100% సక్సెస్ అవుతుందండి. మీరు దయచేసి పురుగుల మందులు కానీ ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ మీ పంటకి వాడాల్సిన అవసరం లేదండి. ధన్యవాదాలు.